మన ఒంట్లో బిర్యానీలు, హలీములు, సలీంగాడు ఉచ్చపోసిన హలీములు ఇంకా పాతుకుపోయింది. ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్టులుగా, కానీ టెర్రరిస్టులు అందరూ ఇస్లామిస్ట్. ఆ సాడిజం ఏంట్రా అని చెప్పి అది హలాలండి. మతం అంటే తండ్రిని మార్చుకోవడం అండి. ఆ ఎదవలు ఎవరైతే మతం మార్పిడి చేస్తారో వాళ్ళకి అది బిజినెస్. వాళ్ళు ఆ జార్జ్ సోరోస్ ఇచ్చే డబ్బులతో బతికే కుక్కలు ఈ పాస్టర్ కానివ్వండి, ఎవడైనా కానివ్వండి. దళితులారా, పాస్టర్లారా, మీరు పాస్టర్లా, మీరు బ్రోకర్ ముండా కొడుకులు. మీరు సుప్రభాతం పెడితే పూజారిని చంపారు. తప్పు చేశాడు, తప్పు పనిష్మెంట్ ఉంటుంది, పోలీస్ కప్పకి. కానీ వాడేం చేశాడు, తరం కొట్టాడు. సారీ, ఇలా అంటున్నాను. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మనం గత కొన్ని రోజులుగా అనేక మంది ప్రముఖులతో చర్చా వేదికను నిర్వహిస్తూ ఉన్నాం. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సమాజ సేవకులు, హిందూ ధర్మ పరిరక్షకులు, ఇలా అనేక రంగాల నుంచి మనకు మార్గదర్శనం చేయడానికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక విలక్షణమైన వ్యక్తితో మనం మన చర్చా కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఆయన పేరులోనే విలక్షణత ఉంది. ఆయన పేరు జోసెఫ్ ఆరోగ్యస్వామి. అటు క్రిస్టియానిటీని, ఇటు ఆరోగ్యాన్ని తన తోడు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆరోగ్యస్వామి గారు నమస్కారం అండి. వెల్కమ్ టు భక్తి వన్ ఛానల్. ధన్యవాదము. మా ప్రేక్షకులకి ఈరోజు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. సార్, మీరు అంటే డైరెక్ట్గానే అడుగుతున్నాను నేను. అడగండి ప్లీజ్. మీరు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వారు, నంబర్ 1. అండ్ ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి చర్చిల్లో. అండ్ ఈ మధ్య ఇంగ్లాండ్లో ఒక పిల్లల మీద అత్యాచారాలు, అవునండి, ఇట్లాంటివి అండ్ అనేక చోట్ల జరుగుతున్నాయి. దానికి మీరు ఎలా స్పందిస్తారు? సార్, ఇందాక మీరు అన్నారు జోసెఫ్ ఒక క్రిస్టియన్ అని చెప్పి. ఇప్పుడు హిందువులు కాఫీర్ అంటే క్రిస్టియన్లు ఏంటండి? క్రిస్టియన్లు కూడా కాఫీరే. ఇంకో యాంగిల్ నుంచి వచ్చారు మీరు. రైట్. ఇప్పుడు మనం అందరం కాఫీర్లము. బంగ్లాదేశ్లో ఒక ఘటన జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అక్కడ ఏమయ్యారు, ఇప్పుడు అందరు ఏకమయ్యారు. అక్కడ క్రిస్టియన్, హిందూ అని కాదు, అక్కడ క్రిస్టియన్లు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు అంతా ఏకమై రక్షించండి, కాపాడని చెప్పి ముర్రోని మొత్తుకుంటున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన దేశంలో మన సెక్యులర్లు, క్రైస్తవులు, బౌద్ధులు నిద్రపోతున్నారు. వాళ్ళు మేలుగొల్పితే ఎలా ఉంటుంది? ఆల్రెడీ తాలిబాన్ అనేది మనకు హెచ్చరించింది, మేలుకుండ్రా బాబు, నెక్స్ట్ మీదే అని చెప్పి. కానీ మనం పట్టించుకోలేదు. ఎందుకంటే మన ఒంట్లో బిర్యానీలు, హలీములు, సలీంగాడు ఉచ్చపోసిన హలీములు ఇంకా పాతుకుపోయింది. మనం మేలుకోము. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది? మోడీ ఇచ్చే ఉప్పులు, పప్పులు, తగ్గించిన ఉప్పులు, పప్పులు, మోడీ మీద విరుచుకుపడము, పెట్రోలు, అదే ఉంది. కానీ మనం ఎట్లా మన పిల్లల్ని, భవిష్యత్తుని కాపాడుకోవాలి. రాబోయే ఒక సునామీ ఉంది. ఆ సునామీ ఏంటంటే జిహాదీ సునామీ ఎందుకంటే ఆల్రెడీ బంగ్లాదేశ్లో వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనమే. అంటే దానికి ఎట్లా మనము కాపాడుకోవాలి, ఎలా మనము సంరక్షించుకోవాలి, మన పిల్లలకి ఎలాంటి నేర్పియాలి. ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్లో ఒక పాఠం ఉంటుందండి. ఏంటిది? క్రిస్టియన్ గురించి ఒక పాఠం ఉంటుంది. అలాగే ప్రతి స్కూల్లో, ప్రతి బడిలో ఒక గుడి అనే పాఠం అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాడు పెద్దగా అయిన తర్వాత గుడి అంటే వాడికి ఏమవుతుంది? సినిమాలో చూపించే గుడిలాగా అయిపోతుంది. వాడికి చిన్నప్పుడే అన్నప్రాసం చేసేటప్పుడే గుడి విలువ అనేది బడిలో నేర్పించవచ్చు. ఎందుకంటే గుడికి అంటే రాడు వాడు పెద్దగా అయిన తర్వాత. చిన్నప్పుడే వాడు పుట్టిన ఎప్పుడైతే సంవత్సరం నిండిపోతుందో అప్పటి నుంచే వాడికి గుడి గురించి నేర్పియాలంటే బడి ఒకటే బెస్ట్ మార్గము. అక్కడే వాడు బడితో పాటు గుడి పాఠాలు నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవునా కదండి? మీరు చెప్పిన ఇది బాగుంది. ఏది బడిలో గుడిని గురించి నేర్పించాలి అని. కానీ మనది సెక్యులర్ కదా,
గుడి అనగానే మనకు సెక్యులర్ గుర్తొచ్చేస్తాడు, బయటకు వస్తారు, బయటకు వచ్చేస్తాడు. రఫా గ్యాంగ్ బయటకు రఫా గ్యాంగ్ బయటకు వస్తుంది. ఆల్ ఐస్ ఆన్ గుడి. అండ్ మళ్ళా మదర్సాల్లో మనం పాఠాలు చెప్పుకోవచ్చు, ఏది జిహాదీల్ని తయారు చేసుకోవచ్చు. మరి హిందువుల గుడి గురించి, గుడి అంటే గంట శబ్దం కదండి, డిస్టర్బెన్స్ అవుతుంది. అదే వాడు రోజు 5 సార్లు మనల్ని మేలుకొల్పితే 5 గంటలకు లేవరా బాబు అని చెప్పి అప్పుడు మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. ఇప్పుడు మొన్నే ఒక మూవీ, రాబోయే మూవీ ఒకటి ఉంది, ఎవరిది, అల్లరి నరేష్. ఆ సినిమాలో సుప్రభాతం శ్లోకం వస్తుందండి. ఆ అల్లరి నరేష్ని ఎంత క్రోధంగా చూపిస్తాడంటే, వాడు నిద్రపోయేవాడు లేచి ఆ మైక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని వైర్ పీకేసి కింద బండగేసి కొడతాడు వాడు. అంటే మన హాలీవుడ్ చెడిపోయింది అనుకున్నాము, ఇప్పుడు బాలీవుడ్ కూడా పెండదోకనికి రెడీగా ఉంది. టాలీవుడ్ సారీ హాలీవుడ్ వీళ్ళు కూడా పెండదోకనికి రెడీ. వీళ్ళు ఉన్నదే పెంటలో, కానీ వాళ్ళకు ధర్మం గురించి అదే ఆ డిస్టర్బెన్స్ నీకు హజాం జరిగేటప్పుడు రాదు, ఈడికి చేయరు. ఎందుకంటే ఈడికి ఆ కోపం రాదు. ఎస్టీజే వస్తుంది. ఎస్టీజే అంటే ఏంటిది, సర్తాన్ సే జుదా. ఇక్కడ సర్తాన్ సే జుదా చేయరు కదా. ఈ సనాతనం అనేది పురాతనము, ఇక్కడ అలాంటిది నేర్పియరు. ఈ మనము రిటాలియేట్ కావడం అవంతా నేర్పియరు. ఇక్కడ ఏం నేర్పిస్తారు, సనాతనం అనేది క్షమించే గుణాలు. కానీ అక్కడ క్షమించే గుణాలు ఉండదు. తప్పుకు పరిష్కారము సర్తాన్ సే జుదా. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది మనకు భారతదేశం, జరిగినాయి కదా. నిన్న బీహార్లో జరిగిందండి. వాడు ఏం చేశాడు, ఏదో తప్పు చేశాడు, తప్పుకు పనిష్మెంట్ ఉంటుంది, నువ్వు పోలీస్ కప్పగివ్వు. కానీ వాడేం చేశాడు, కారం కొట్టాడు. సారీ ఇట్లా అంటున్నాను, కారమే కొట్టాడండి. అంటే ఏంటిది అది, కారం కొట్టాడంటే యువర్ టేకింగ్ లా ఇన్ యువర్ హ్యాండ్స్. అసలు వాళ్ళకి లా ఎక్కడ ఉంది సార్, వాళ్ళది ఉంది కదా, వాళ్ళ లా షరియా వాడికి ఉంది, కానీ మన మీద రుద్దుతారు వాళ్ళు. షరియా వాడికి ఉంది, కానీ మీరు లా గురించి మాట్లాడండి, షరియా లాని తెచ్చి ముందుకు పెడతారు. ఈ ఓసిన లాంటి వాళ్ళు వాడుకునే దళితులని, ఎస్సీ ఎస్టీ వర్గాలని, క్రైస్తవులను కూడా వాడుకుంటారు. కానీ అదే 35 ముక్కలు దళిత అమ్మాయిది అవుతే ప్రతి రఫా గ్యాంగ్ సైలెంట్ ఉంటారు. సార్ మీకు ఇంకొక చిన్న ఇన్సిడెంట్, కోర్స్ మనం కొంచెం పక్కకు జరిగాము కానీ మళ్ళీ వస్తాం. మండల్ పేరు విని ఉంటారు, మొట్టమొదట అంటే ఆయన జై భీమ్ గ్యాంగ్ ఉంది. అసలు మనల్ని ఇచ్చేసేవాళ్ళు ముస్లిమేను అని పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి తోడుకుపోయాడు. దాదాపు ఒక 6,000 మంది దళితుల్ని, 6,000 మంది, ఒక్క దళితుడు తిరిగి రాల. అండ్ మీరు చరిత్రను కానీ గమనిస్తే ఇస్లాం ఇది జరిగినప్పుడల్లా, అటాక్స్ జరిగినప్పుడల్లా మొట్టమొదట బలి అయింది దళితులు. వాళ్ళు ఈజీ టార్గెట్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పు. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒకప్పుడు భారత ఖండం, హిందూ దేశం. అక్కడ ఏమైంది, గాంధారం కదండి, మన గాంధారి దుర్యోధనుడి తల్లి అక్కడ ఏమైంది, మనకు హిందువులు ఇప్పుడు మొన్న శపథాలు చేశారు కదా, అలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేశారు, మనకు హిందూ దేవతలు విగ్రహాలు అలాంటివి వద్దు, మనం బౌద్ధ దేశం ఏర్పరచుకోవాలి. ఎందుకంటే బౌద్ధత అనేది శాంతియుత దేశము, శాంతియుత మతము. అయితే మనకి ఇలాంటిది వద్దు, మనకు హిందువులు అంటే పడదు, మనము బౌద్ధ దేశాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఈ హిందువులను పక్క పెట్టి బౌద్ధుడి విగ్రహాన్ని పెట్టి బౌద్ధ దేశం బామియాన్ వెంటనే జిహాద్ దేశంగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ మెయిన్ టార్గెట్ దళితులండి. నేను చెప్పినట్టు దళితులు, క్రైస్తవులు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, వాళ్ళకి ఈజీ ట్రాప్ చేసుకున్నారు. ఓకే, తర్వాత ఏమైంది, ఇప్పుడు మన అంబేద్కర్ గారు ఉన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఎవరిని కొలుస్తారు, బౌద్ధుని. మరి అలాంటి బౌద్ధున్నే వాళ్ళు వదలలేదు, అంత పెద్ద విగ్రహాన్నే బాంబు పెట్టి పీల్చారు. మొన్న బంగ్లాదేశ్లో కూడా ఆ దేశాన్ని ఎవరైతే దగ్గించుకున్నాడో అతని విగ్రహాన్ని కూడా పలగొట్టారు. అతని కూతుర్ని నగ్నంగా చేయలేదు, అతని వస్త్రాలతో ఆడుకున్నారు పిల్లలు. అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ని వీళ్ళు వదులుతారా అని ఒక భయం ఉంది సార్ నాకు. ఎందుకు వదులుతారండి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా ఇస్లామిస్టా? కాదు. వాళ్ళకు ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు వీళ్ళు జై భీమ్ అనొచ్చు, కానీ వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్, మేము అంబేద్కర్ మనుషులం అంటే ముందు వాళ్ళనే చంపుతారు.
ఖచ్చితంగా చంపుతారు. వాళ్ళు ఈజీ ట్రాప్ కదా, ఎందుకంటే వాళ్ళతో తిరిగేది వాళ్ళు. ఇప్పుడు మొన్న సాక్షి అనే అమ్మాయి ఢిల్లీ 16 ఏళ్ళు కూడా లేదు, ఆ అమ్మాయిని 20 సార్లు పొడిచాడు. దళిత అమ్మాయిని. ఒక్క దళిత నాయకుడు బయటికి రాలేదు, ఒక్క దళిత నాయకుడు బయటికి. అంటే వీళ్ళందరూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దళిత నాయకులు అని మీరు చెప్తున్నారు కదా. అవునండి. ఏది భీమ్ 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 అని అంబేద్కర్ గారి పేరుని అడ్డం పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి పనిచేస్తున్నటువంటి కోవర్ట్లు. అవునండి, కరెక్ట్. సో సార్ మళ్ళీ మనం మన దీంట్లోకి వద్దాం సార్. ఇదే ఇట్లా కోర్స్ మీరు ఇస్లాం గురించి చాలా ఇదిగా మాట్లాడారు. అట్లనే ఇస్లాం గురించి కాదు, అదే మీన్ జిహాదీ గురించి. సార్ ఇప్పుడు నేను ఒక మాట మీకు క్లియర్ చేస్తాను. ఇస్లామిస్టులు అందరూ ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్టులు కాదు కాదు కానీ టెర్రరిస్టులు అందరూ ఇస్లామిస్టులే. సో దీన్ని ఒప్పుకుంటారా? కాబట్టి ప్రతి దాంట్లో ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు, సాఫ్ట్ పీపుల్ ఉంటారు. నేను అందరి గురించి నేను మాట్లాడడం లేదు. మీరు సాఫ్ట్ పీపుల్ అన్నారు కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మొన్న బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ జరిగింది రామేశ్వరంలో. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ హిందువులే సార్. నేను ఈరోజు కూడా వాళ్ళ స్నేహితులందరూ చదువుకి మనస్తత్వానికి ముడిపెట్టదు. ఎందుకనంటే ఇప్పుడు మీకు టెర్రరిస్టులుగా ఇస్లామిక్ టెర్రరిస్టులుగా ఉన్న వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎడ్యుకేషన్ మీకు అంటే శాంతిని బోధిస్తుంది, లేకపోతే సహనాన్ని బోధిస్తుంది. ఇది ఉత్తమ ఆటలు. అవునండి. ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ దేర్ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. సో కాబట్టి ఎడ్యుకేషన్ దాంతో ముడిపెట్టకుండా ఉంటే మంచిదని. ఎందుకంటున్నానంటే మనము గుర్తించాలి మన పక్క ఎవడున్నాడు అని చెప్పి. ఇప్పుడు ర్యాపిడో అని చెప్పి మనం బండి ఎక్కుతాము. నా పిల్లలది ర్యాపిడో చెక్ చేస్తాను, ఏం పేరు అని చెప్పి చెప్తాను. బేటా వద్దు, కావాలంటే ఇంకొకసారి బుక్ చేయి. ఎందుకంటే ర్యాపిడో ఒక ఘటన జరిగింది, 2 ఘటనలు. ఒకటి బెంగళూరులో జరిగింది. ఏంటంటే వాడు బంగ్లాదేశీ. బెంగళూరులో ఒక అమ్మాయిని ఇద్దరు కలిసి రేప్ చేశారు, బంగ్లాదేశీలో. సేమ్ ఇక్కడ మన జూబ్లీస్లో కూడా జరిగింది. ఆ అమ్మాయిని డ్రాప్ చేశాడు, వద్దు చెల్లె అన్నాడు. వద్దు చెల్లె, నాకు పైసలు వద్దు అని చెప్తే ఆ పిల్ల ఏం చేసిందంటే ఓకే ఒక అన్నగా భావిస్తున్నానని చెప్పి నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అక్కడితో పాటు రోజు వాళ్ళు మాట్లాడుకొని ఓయో రూమ్లో తీసుకొని పోయి చెడగొట్టడం. అయితే మన వాళ్ళు మేలుకోవాలి, మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను హిందూ క్రిస్టియన్ కాదు, ఒక కాఫీర్లు మాలు మేలుకోండి. ఎందుకంటే మనకు రాబోయే సునామీ అతి దగ్గరలో ఉంది. ఎవరైనా సార్ వాళ్ళకి క్రిస్టియన్ అనే ఇదేం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ అడిగారా క్రిస్టియన్స్ అని? ఇప్పుడు బంగ్లాదేశ్లో అడిగారా నువ్వు దళితుడువా అని చెప్పి? లేదు. పాకిస్తాన్లో ఎన్ని చర్చల్ని కూలగొట్టారు చాలా. మరి అలాగే హిందువుల్ని ఇప్పుడు 25% ఉన్నారు హిందువులు, 22% ఎట్ ది టైమ్ ఆఫ్ సపరేషన్. ఈరోజు సమ్ 2% ఆర్ 3% ఉన్నారు. చాలా 2 to 3% ఉంటారు. ఏమయ్యారు వీళ్ళంతా? చంపబడ్డారు, లేకపోతే మతం మార్చబడ్డారు. ఆడపిల్లల్ని రాత్రి ఎత్తుకుపోతారు. అవునండి. ఇప్పుడు కేరళలో క్రిస్టియన్ మిషనరీస్ కంప్లైంట్ చేసినాయి, మా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని. మేల్కుంటున్నారు. కేరళ కొన్ని ప్రాంతాల్లో మేల్కున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మేల్కున్నారని కొందరు అందరూ అని చెప్తారు, అందుకని కొందరు అంటారు. ఇప్పుడు కేరళలో ఒక స్కూల్లో బడిలో ఏమైందంటే వాళ్ళు ప్రార్థనకు ఒక సపరేట్ గది అడిగారు, వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే మొత్తము పిల్లలందరూ పోయి ప్రిన్సిపల్ అటాక్ చేశారు. ఏమని? మాకు ఆడవాళ్ళకి ఇక్కడ చోటు ఇవ్వండి ప్రార్థన చేసుకోవడానికి. నేను అడుగుతున్నాను, నువ్వు ఇక్కడ వీళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నావు? ఎందుకంటే వాళ్ళకు మస్జిద్లో వెళ్ళే అవకాశం లేదు. అరే మురుకుడా, నువ్వు పోరాడేది వీళ్ళతో కాదు, మస్జిద్తో పోరాడు. నా ఆడవాళ్ళకి ఎందుకు నువ్వు అనుమతిస్తలేవు అని చెప్పి వాళ్ళతో పోరాడు. అంతేగాని నీకు చదువు పెట్టే సంస్కారాన్ని నువ్వు ధిక్కరిస్తున్నావు. ఎంత దౌర్భాగ్యం అండి. నీకు కావాలంటే వాళ్ళతో పోరాడు. నా ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఆ ప్రిన్సిపల్ పర్మిషన్ కూడా ఇచ్చాడు, మీకు కావాలంటే ఆ టైంలో వెళ్ళి మీరు ప్రార్థన చేసుకొని రండి అని చెప్పి. ఇంకేమిస్తారు? సో సార్ ఇంకా మనం కోర్స్ మీరు ముందే హలాల్ని గురించి మాట్లాడారు. హలాల్ గురించి చెప్పాలా? మాట్లాడండి, చెప్పండి సార్. హలాల్ అంటే ఏంటంటే
ఒక చిన్న కోడిగుడ్డు అండి. ఆ కోడిగుడ్డు విడుచుకొని బయటకు వస్తుంది కోడిపిల్ల. ఆ పిల్ల బయట రాగానే ఒక అద్భుతాన్ని చూస్తుంది. ఓ ఇంత అద్భుతమైన లోకంలో నేను నన్ను అడుగుపెట్టినందుకు నన్ను ఎవరైతే పుట్టించారో వాళ్ళకు దండం పెట్టుకుంటుంది. చూస్తూ చూస్తూ పెరిగిపోతుంది. ఒక ఫైన్ రోజు ఏమవుతుంది, దాని మెడ మీద ఎవరో చేయబడుతుంది. అది మొత్తుకుంటుంది, లెబలెబా కొట్టుకుంటుంది. ఏంది దేవుడా ఏంటి నరక వేదన అని చెప్పి. అక్కడేం చేస్తాడు వాడు, దాన్ని నోరు తీసి నీళ్ళు పోస్తాడు. దేవుడా నేను ఏదో అనుకున్నా కానీ నీ మాయ ఇదా, నువ్వు ఉన్నావు అని చెప్పి అనుకునే లోపే ఒక కార్డు పడుతుంది. అది ఎంతగా నరకవాద వేదన అనుభవిస్తుందంటే అప్పుడు అది అనుకుంటుంది, నువ్వు దేవుడి కావు, నువ్వు రాక్షసుడివి. ఎందుకంటే నువ్వు ఎలాగో తింటావు, నన్ను తింటావు మొత్తాన్ని చంపి తినరా బాబు. నన్ను ఎందుకంటే అక్కడ మైండ్ హార్ట్ రెండు ఏకమే ఉంటుంది. నువ్వు ఒకవేళ మొత్తాన్ని తీసేస్తే, ముండాన్ని తీసేస్తే అక్కడ పని చేయదు. అది ఒక నిమిషం చనిపోతుంది. కానీ నువ్వు 5-6 నిమిషాల వరకు నన్ను చిత్రవాదం పెట్టి నన్ను KFCలో బిర్యానీలు వేసుకొని తింటావా, అదేదో చంపిది నువ్వు మొత్తానికి. ఆ సాడిజం ఏంట్రా అని చెప్పి అది హలాలండి. వాస్తవంగా హలాలంటే అది నువ్వు మనం తినేది కొంతమంది సాడిజం ఫుడ్. అది కొంతమంది సైంటిస్టులు కూడా దాని మీద పరిశోధన చేసి దీనివల్ల ఇటువంటి మాంసం తినడం వల్ల అనేకమైన శారీరక సమస్యలు వస్తాయని చెప్పి ప్రూవ్ చేశారు. అయినా సరే కానీ మనకు కావాల్సింది 100% ఫుడ్. అండ్ ఈరోజు మీరు పక్కనున్న పాకిస్తాన్ గురించి అండ్ పక్కనున్న బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నారు. భారతదేశంలో కూడా షరియా చట్టాలు అమలవుతున్నాయి. అంటే ఒక ప్రిస్క్రైబ్డ్గా కాకుండా ఒక ప్యారలల్గా దీన్ని ఇందాక మీరు చెప్పినటువంటి ఉదాహరణే సర్తంస్ జుదా కానివ్వండి, లేదు కారం కొట్టడం కానివ్వండి, త్రిబుల్ తలాక్ ఇవన్నీ. మరి ఇంకా ప్రభుత్వం కళ్ళు మూసుకొనే ఉంది దీనికి. ఇటువంటి వాటిల్ని అలా కాదు. ఇప్పుడు మొట్టమొదట ఏది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు హిందూ లా తీసుకొని వచ్చారు, కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో హిందువులతో పాటు అనేక రిలీజన్లు ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కట్టిబడేస్తున్నారు. ఇది కానివ్వడం లేదు. లేకపోతే ఎంతసేపు అండి ఈ యూసీసీ కానివ్వండి, NRC కానివ్వండి, ఈ యాక్చువల్ రావాల్సింది మనకు హిందూ రాష్ట్రం కావాల్సిందే. ఆ హిందూ రాష్ట్రం అవుతేనే మనము సురక్షితంగా ఇంకొక 50-60 ఏళ్ళు ఉండగలుగుతాం. లేదు అంటే ఒక్కవేళ ఈ ప్రభుత్వం కానీ హిందూ రాష్ట్రంగా ఉన్నంత వరకు మాత్రమే, హిందువులు అధిక సంఖ్యలో ఉన్నప్పటి వరకు మాత్రమే ఈ దేశం సెక్యులర్గా ఉంటుంది, అందరూ బ్రతుకుతారు. ఎప్పుడైతే హిందువుల సంఖ్య తగ్గుతుందో ఖచ్చితంగా ఈ దేశం సమాప్తం అయిపోతుంది. మీరు హిందువులు అంటున్నారు, హిందువులుగా ఉంటేనే అవుతుంది. హిందువులా ఉంటేనే అవుతుంది. వాడెళ్ళి సలీం గాడి హలీం తింటూ, బిర్యానీలు తింటూ, హలాల్ ఛాయలు తాగు. మీరు ఇన్ని చెప్తున్నారు. మరి క్రిస్టియన్లు చాలా ఎక్కువగా మత మార్పిళ్ళు చేస్తూ ఉంటారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు? సార్, మతం అంటే ఒక తండ్రి అంటే మతం అంటే తండ్రి. నేను ఎవడికి పుట్టానో వాడు నా తండ్రి, నేను ఏ మతంలో పుట్టానో అది నా తండ్రి. మత మార్పిడి అంటే ఇప్పుడు పక్కవాడి తండ్రి ఉన్నాడు, వాడు వచ్చి అంటాడు నీ తండ్రిలో లోపాలు ఎక్కువ ఉంది, నా తండ్రిలో గొప్పలు ఎక్కువ ఉంది, నా తండ్రిని నువ్వు తండ్రిగా భావించంటే ఆ మూర్ఖుడు ఏం చేస్తాడు, అరే అవును కదా నీ తండ్రి దగ్గర చాలా ఉంది, నా తండ్రి దగ్గర ఏం లేదు అంటే నేనేం చేస్తాను, నా తండ్రిగా భావిస్తున్నాను అంటే. మతం అంటే ఏంటి? తండ్రిని మార్చుకుంటున్నారు వీళ్ళు. మతం మార్చుకుంటలేరు, తండ్రినే మార్చుకుంటున్నారు. అరే ఎడ్డోడా, నువ్వు తండ్రిని మార్చుకుంటే మళ్ళీ తల్లిని కూడా తీసుకుపోయి ఆ తండ్రి దగ్గర పెట్టు, పీడ వదులుతుంది అని చేయరు. ఎందుకంటే వాడికి పేరులో శ్యామ్ ఉండాలి, జాన్ ఉండాలి. చాలా చక్కగా చెప్పారు సార్. మతం అంటే తండ్రిని మార్చుకోవడం అండి. ఆ ఎదవలు ఎవరైతే మత మార్పిడి చేస్తారో వాళ్ళకి అది బిజినెస్. కానీ ఎవడైతే నేను మార్చుకుంటాను అంటున్నాడో ఆ ఎదవలకు ఇది ఒక గుణపాఠంగా ఉండాలి. ఎందుకంటే వాడు నా తండ్రిని మారుస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు నా తండ్రి అని చెప్పి ఇతర తండ్రిని పోయి కౌగులించుకుంటున్నావు. కరెక్ట్, అవునా కదండి? చాలా చాలా చక్కగా చెప్పారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సాక్ష్యాలు ఇవ్వడము అండ్ చాలా డ్రామాలు చేస్తుంటారు స్టేజ్ల మీద. సాక్ష్యాలు ఇవ్వడం కరెక్టే, మళ్ళీ ఒక పని చేద్దాం, ఆ సాక్ష్యాలనే చేద్దాం, హాస్పిటల్ మూసేద్దాం. నేను కూడా అదే అడుగుతున్నాను. హాస్పిటల్తో పని ఏంది?
అవసరం లేదు. ఇప్పుడు నేను మొన్న ఏదో ఒక సాక్ష్యం చూశాను. దాంట్లో ఒక పేషెంట్ వీల్ చైర్లో వచ్చాడు. ఈయన ఏదో చదవంగానే లేయ్ అనగానే తప్పని లేచాడు. మరి ఆ మహానుభావుడు వెళ్ళి జాన్ పోప్ పాల్ అట్లే కూర్చొని ఉన్నాడు కదా, జాన్ పోప్ పాల్ని లేపచ్చు కదండి. అదే అంటున్నా కదా, ఇప్పుడు మనం హాస్పిటల్ అంతా మూసేద్దాము, గవర్నమెంట్ హాస్పిటల్. నేను కూడా వెళ్ళి కూర్చుంటాను. నాకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంది, నేను కష్టపడను, నాకు వంట చేయకముందు నాకు ఫుడ్ కావాలి, నిద్ర రాకముందు నాకు బెడ్ కావాలి, ఏసీ వేసుకోకముందు నాకు చలి పెట్టాలి. అవ్వదు కదండి, ప్రాక్టికల్గా ఉండాలి మనము. ఇదంతా ఏంది నాటకాలు. వాళ్ళు ఆ జార్జ్ సోరోస్ ఇచ్చే డబ్బులతో బతికే కుక్కలు వీళ్ళు. ఈ పాస్టర్ కానివ్వండి, ఎవడైనా కానివ్వండి, మతం మార్పిడి చేస్తారు. మంచిగా ఆడదాని బొట్టు ఎంత అందంగా ఉంటుందండి. ఆ ఆడదాని బొట్టు తీపిచ్చి అంటే ఏం చేస్తున్నారు, విధవరాలు చేస్తున్నారు. భర్త బతుకు ఉండగానే నువ్వు ఒక విధవ ఉండలాగా బతుకు అని చెప్పి బొట్లు తీసి, పూలు తీసి, ఆ చెవులకు కమ్మలు తీసి, ఎట్లా ఇంకొక ఇంత దరిద్రంగా ఉంటారండి బొట్లు తీసి ఆడది. ప్రసాదం ఇస్తే తినరు వీళ్ళు. అండ్ ఇంకొకటి అంటే మామూలుగా మీరు జనరల్గా కానీ హిందూ సంస్కృతిని జాగ్రత్తగా పరిశీలిస్తే పండించేటటువంటి రైతన్న ఎవరైతే ఉంటాడో వాడు భూమికి దండం పెడతాడు, వెళ్తాడు. అండ్ పూజ చేసి, ఇది పంట వచ్చిన తర్వాత పూజ చేసి దాన్ని భగవంతుడికి నైవేద్యం చేసి ఆ పంటని వాడుకోవడమో అమ్ముకోవడమో చేస్తాడు. మరి ఆ పంటని వీళ్ళు ఎట్లా తింటున్నారు? ఇది ఒక మంచి ఉదాహరణ. ఇంకొకటి, వాడు ఉన్న ఇల్లు అయితే ఏదైతుందో కట్టేవాడు ఎవడు? హిందూ. వాడు ఏం చేస్తాడు? కొబ్బరికాయ కొడతాడు, లేదా దండం పెట్టుకొని వచ్చి పని చేస్తాడు. వాడు నాకు వద్దు, నాకు జాన్ వచ్చి కట్టాలి, నాకు జాన్ నీళ్ళే తాగుతాను, నేను జాన్ బండిలోనే ఎక్కుతాను, అది చేయరు. ఎందుకంటే వీళ్ళని ప్రశ్నిస్తే మాత్రం సెక్యులర్లము, వీళ్ళని ప్రశ్నిస్తే ఆ బుక్ తీసి చూపిస్తారు, ఏది డెమోక్రసీ బుక్. కానీ అంతే రాహుల్ గాంధీ అయిపోతారు అందరూ. ఏదైనా అడిగితే నిజంగా డెమోక్రసీ పుస్తకంలో చదవరు. ఇప్పటి వరకు ఆ పుస్తకంలో ఏముందో వీళ్ళకి ఒక్కరికి తెలియదండి. ఏ కుక్కకి తెలియదు, ఒక్కరికి తెలియదు, ఎవ్వరు తెలియదు, చదవరు. కానీ ఏంటంటే దాన్ని ఆయుధంగా వాడతారు. ప్రశ్నిస్తే వీళ్ళకి జవాబు ఉండదు, కానీ ఇది నీ జవాబు అంతే. మీరు ఎంతైనా ప్రశ్న అడగండి, ఒకటే చూపిస్తాడు. రాజ్యాంగం ఇది చూపిస్తాడు అంటే అర్థము, అంటే నోరు మూసుకోవాల్సిందే మనము. రాహుల్ గాంధీ చేసే పనులు మొన్న పార్లమెంట్లో జరిగింది కదండి, హిందూ హింసక, అరే ఊరు కూడా నిరూపించు, ఎవడు హింసకు నిరూపించు. హిందూ చాలా చాలా అన్నాడండి, చాలా అన్నాడు. అవును, నువ్వు యేసుప్రభు పటాన్ని పెట్టావు, హిందూ పటాన్ని, మళ్ళీ అల్లాది కూడా పెడితే అయిపోతుంది కదా. పెట్టాడు వాడు, అందరికి పెట్టాడు. సార్ ఇప్పుడు చర్చిల్ అంటే ఇప్పుడు దాకా మనం ఇస్లాం గురించి మాట్లాడుకున్నాం, కొంతసేపు మనం చర్చిల గురించి కూడా అంటే మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నానండి. చర్చిల్లో పరిస్థితులు చాలా అంటే చాలా రకాలైనటువంటి విషయాలను నేను వింటూ ఉన్నాను. కేరళలో ఒక నన్ను తనని రేప్ చేసినటువంటి విషయం, ఫాదర్ రేప్ చేసినటువంటి విషయము, అండ్ అనేక చోట్ల స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అండ్ ఫండ్స్ వచ్చినటువంటి ఫండ్స్ని చాలా ఇదిగా ఖర్చు పెట్టుకోవడం, అంటే విలాసవంతమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉండడం పాస్టర్లు, వీటిలన్నిటిని మీరు ఎట్లా అంటే ఒక ట్రూ క్రిస్టియన్గా మీరు ఎట్లా దాన్ని ఇది చేస్తారు? నేను అన్నానండి, పాస్టర్ అనేది బిజినెస్. ఎందుకంటే వాడికి ఏం చేస్తారు వీళ్ళు, ఒక కళ చూపిస్తారు. నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, రేపు నీకు ఇది, నువ్వు ఇక్కడ శాశ్వతం కాదు, నీకు పరలోకము, నువ్వు యేసు పక్కకు ఉండాలంటే నువ్వు కొన్ని నేను చెప్పినట్టు వినాలి, అప్పుడు నీకు పరలోకంలో ఆయన పక్కకు వెళ్ళే ఛాన్స్ దొరుకుతుంది. అలా వీళ్ళని మైండ్ వాష్ చేస్తారు. ముగ్గులు దింపుకుంటారు. ముగ్గులు దింపుకుని ఏం చేస్తారు, వీళ్ళకు మెల్లిమెల్లిగా క్రైస్తవం గురించి బోధిస్తారు. బోధించిన తర్వాత ఏం పెడతారు, లాస్ట్కి నువ్వు 10% పన్ను చెల్లించాలి. ఇది దశమ భాగాలు కమిషన్. అది దశమ భాగం కాదు, కమిషన్. అది నా బతుకు తీరు గురించి నువ్వు ఏదైనా చెయ్యి, నెల కాగానే నువ్వు ఎంతైనా సంపాదించుకో, అందులోకి 10% నాకు ఇవ్వాలి. అదొక కండిషన్ పెడతారు వీళ్ళకు. ముందు పెడితే రారు కాబట్టి
అప్పుడు వీళ్ళేం చేస్తారు, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి బర్త్డేలు వీళ్ళే చేస్తారు, వీళ్ళ డబ్బులతో బర్త్డేలు, ఆ పాస్టర్లు, ఆ హడావుడి వాళ్ళంతా చూసి ఏమనుకుంటారు, నాకు ఏ హిందూ చేయలేదు, ఏ హిందూ నా ఇంటికి రాలేదు, ఏ హిందూ నా కొడుకు బర్త్డే చేయలేదు, కానీ దేవుళ్ళ మీరు వచ్చారు. కానీ తర్వాత చూపించే చుక్కలు భయంకరంగా ఉంటుంది వీళ్ళకు. ఇప్పుడు అది కనిపించడం లేదు కదా వాళ్ళకి. వాళ్ళకి సర మామూలు అయిపోయింది. ఎందుకంటే వాడు ఒక్కసారి పెండ దొక్కిన తర్వాత వాడు పెండలనే ఉంటాడు. ఇది నేను చెప్పేది ఏంటంటే మతం మార్పేయంటే పెండ దొక్కడము. పెండ దొక్కేసాడు వాడు, మరి వెనుకకు రావాలంటే చాలా కష్టము. లాగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే శ్యామ్ సుందరే అవ్వాలి. శ్యామ్ జాన్ అయితే వాడు రేపటి రోజు ఇప్పుడు మణిపూర్ ఘటన అండి చెప్పాను కదా, మణిపూర్ది. అక్కడ ఓ స్త్రీని నగ్న ప్రదర్శన చేశారు. చాలా తప్పు. ఎందుకంటే ఒక స్త్రీని అలా అవమానించడం అంటే ఎవడన్నా కానీ వాని నిలదీయాలి, ఊరేయాలి. అదే సమయంలో ఏమైందంటే ప్రతి రోడ్డు పైన నిరసన తెలియజేశారు. చాలా మంచిది. ప్రతి చర్చుల్లో చాలా పాపం వాళ్ళు చాలా బాధేసి ఒక స్త్రీపై ఇలా అత్యాచారం జరిగింది కాబట్టి చర్చుల్లో కూడా ప్రతి పాస్టర్ కానివ్వండి, చర్చు బయట ప్రతిరోజు మణిపూర్ గురించి వాక్యాలు చెప్పేవాళ్ళు. అదే సమయంలో వెస్ట్ బెంగాల్లో అదే ఘటన వెస్ట్ బెంగాల్లో జరిగింది. అది కూడా ఒక స్త్రీ హయాం ప్రదేశంలో. మళ్ళీ కుక్కలంద సైలెంట్ ఉన్నారండి. చర్చిలో పాస్టర్ కుక్కలు కూడా సైలెంట్గా ఉన్నారు. పాస్టర్ కుక్కలు స్త్రీ గురించి అన్నారు. స్త్రీ కాదా? ఇది స్త్రీ కాదా? దళితులరా, పాస్టర్లారా, మీరు పాస్టర్లా, మీరు బ్రోకర్ ముండా కొడుకులు మీరు. సారీ ఇట్లా అంటున్నాను. ఎందుకంటే మణిపూర్ స్త్రీ, మళ్ళీ వీళ్ళు స్త్రీ గారా, వీళ్ళకి మానాలు లేవా? అంతెందుకండి, అదే సమయంలో రాజస్థాన్ చిన్న పసికందుని చంపారండి. సజీవ దహనం చేశారు, మంట పెట్టారు వాళ్ళ ఇంట్లో. రఫా గ్యాంగ్ సైలెంట్ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ మోడీ స్టేట్ ఉందో అక్కడే వీళ్ళు పంజాబ్ విసురుతారు. అది మోడీ స్టేట్ కాబట్టి, మోడీ కొత్తగా గెలిచిన స్టేట్ కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ వెళ్ళి పాపం చిచ్చు పెట్టి వచ్చాడు. సేమ్ బంగ్లాదేశ్లో ఎలా పెట్టాడో అదే తరగా మణిపూర్లో కూడా చిచ్చు పెట్టి వచ్చాడు. కానీ ఇప్పుడు ఇక్కడ చిచ్చు పెడుతున్నారన్న సంగతి ఇప్పుడు రాహుల్ గాంధీ ఫస్ట్ తమిళనాడు నుంచి మొదలైనప్పుడు అక్కడ ఒక పాస్టర్ని కలిసి మొదలయ్యాడు. గుర్తుండి ఉంటుంది, ఏదే ఆయన భారత్ జోడో యాత్ర అయ్యాడు. అతను పాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫాదరు పాస్టర్ ఎవరైతే ఉన్నారో కట్టర్ హిందూ వ్యతిరేకి. వీళ్ళకి కావాల్సింది వాళ్ళే కదండి. అదే నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియానిటీ పేరుతో ఇటు మతం మారుస్తుంటారు, అటు ముస్లింలు ఇంకొక రకంగా అటాక్ చేస్తుంటారు. మరి హిందూ ధర్మం ఎట్లా సర్వైవ్ కావాలంటారు? మీరు చెప్తున్నారు అది తండ్రిని మార్చడం లాంటిది అదే అని. నిజమే, కానీ హిందూ ధర్మం అందరికీ చోటు ఇచ్చినటువంటి ధర్మం కనుమరుగవుతుంది. ఆ ధర్మం కనుమరుగైతే ఇవన్నీ కొట్టుకు చావు. ఇవి ఇప్పుడు మీరు ఇస్లాం తీసుకుందాం. ఏ ఇస్లాం దేశం ప్రశాంతంగా లేదు. షియాలు అంటారు, సున్నీలు అంటారు. ఇప్పుడు హిందువులు ఉంటే హిందువుల్ని కొట్టి చంపుతారు. అవునండి. హిందువులు లేకపోతే షియాలు సున్నీలు కొట్టుకు చంపుతారు. వాళ్ళు లేకపోతే ఇంకొకరు కారణం కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మస్జిద్కి వెళ్ళి బయటికి వస్తాడో వాడికి ఏదని దళిద్రులు నూరబోస్తారో వాడు ఏం చేస్తాడంటే, మొన్న ఒక వీడియో చూశానండి. ఆ మత పెద్ద ఏమంటున్నాడంటే, ఒకవేళ నీకు ప్రసవించడానికి ఒక అమ్మాయి దొరకకపోతే, ఏ స్త్రీ దొరకకపోతే, నీకు చివరిగా నీ తల్లి ఉన్నా కానీ ప్రసవించు. ఎందుకంటే అది ఆజ్ఞ. ఇంకా నేనేం చెప్పొద్దు కూడా. అంటే ఇది ముస్లింల తప్పు కాదు, వాళ్ళని అలా తయారు చేస్తున్నారు. వాళ్ళ ఐడియాలజీ అంతా మార్చేస్తున్నారు. చిన్న పిల్లలండి పాపం, వాళ్ళు పసికందులు, వాళ్ళకంత అవగాహన ఉండదు. రేపు ఏందని తెలియదు, కానీ రేపు అనేది వీళ్ళు చూపించేస్తారు. రేపటి సమాజం ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి, మనం ఈ ప్రపంచాన్ని జయించాలి అన్న ఒక టార్గెట్ పెట్టేశారు వాళ్ళు. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి వీళ్ళు దేనికైనా సిద్ధమే. కానీ వాడికి తెలియదు అలాంటి టార్గెట్ మూర్ఖత్వము. అలాంటి టార్గెట్లో మనం బతకలేము. ఇప్పుడు స్వేచ్ఛగా ఇక్కడ ముస్లిం ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, క్రైస్తవుడు ఉన్నాడు, ఎస్సీ ఎస్టీలు అన్ని వర్గాలు ఉన్నారు. ఒకవేళ అదే
ఇది బంగ్లాదేశ్గా మారిపోతే వాడు స్వేచ్ఛగా ఉంటాడా? ముస్లిం కూడా ఉండడు. ఎందుకంటే వాడికి దిక్కు ముక్కు అనేది ఒక సెక్యులర్ తోటే ముడిపడి ఉంటుంది. ఎందుకంటే వాడు రేపు సినిమాలు ఉండాలి, ఏదైనా షాపింగ్ మాల్ ఉండాలి అంటే సెక్యులర్లు, ఈ క్రైస్తవులు, ఈ హిందువులు ఉంటేనే వాడు హాయిగా బతకగలడు. లేకపోతే ప్రతి ఆడది బుర్కాలింది బయటికి రాలేదు, షరియాలా వస్తాయి. కానీ వాళ్ళ ఆడది కూడా ఈరోజు బయటికి వస్తున్నారు, కాలేజ్ రూపంగా అక్కడ ఇక్కడ బయటికి వెళ్తున్నారు. ఎందుకంటే సెక్యులర్లో కలిసిపోతున్నారు కాబట్టి. కానీ ఈ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని అంత నూరుపోసి వాళ్ళ మైండ్ నుంచి కేవలం కుట్ర, కేవలం ద్వేషము, కేవలం కాఫీర్ తత్వము అదే నేర్పిస్తున్నారు. వేరే మంచి గుణాలు అనేదే నేర్పారు. ఈ పండుగలు, మన పండుగలు వాళ్ళకు నచ్చవు. వాళ్ళ పండుగలు మనము ఆస్వాదించాలి. రంజాన్ అంటే బాయ్ అని కలుసుకోవాలి. అదే దివాళీ వచ్చిందనుకో వాడు విష్ చేయడు. వాళ్ళు ఎవరు చేయరులే. అది మీకు మనం దాన్ని ముస్లింలకు మాత్రమే వర్తింపజేయాల్సిన పని లేదు. క్రిస్టియన్లు కూడా అదే పరిస్థితి ఉన్నారు. అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే క్రిస్టియన్ ఇప్పుడు మొన్న ఒక ఇది జరిగిందండి, సంవత్సరం క్రితము. ఒక ఆవిడ పాపము అపార్ట్మెంట్లో దీపాలు వెలిగించుకుంది. ఆ ముందున్న వాళ్ళు వచ్చి దాన్ని తన్నేశారు. ఇక్కడే చిక్కడపల్లిలో అంత ఇదేంటండి, వాళ్ళకు ద్వేషం ఏంది? ఎందుకు ఇప్పుడు కలిసి బ్రతకడం అనేది మనకు మతం నేర్పించడం లేదు అనేది ఇక్కడ అర్థం అవుతున్నది. ఆమె చేసింది ఒక బాధతో చేసింది. అదే నువ్వు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉంటే బతుకుండేదానివా? నరుకుతుండే. ఖచ్చితంగా. నువ్వు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉంటే అంత దూరం వద్దండి, ఓల్డ్ సిటీలో ఉన్న నరికి పడేస్తుండే దాన్ని. ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు భారతదేశంలో ఉన్నావు కాబట్టి. నువ్వు పాకిస్తాన్లో ఒక శ్రీలంకన్ని వ్యాపారస్తుడు అతను, చాలా ఏళ్ల నుంచి వాళ్ళతో ఉన్నటువంటి వాడు. ఎక్కడో ఏదో జరిగింది అండ్ ఆయన మహమ్మద్ని ఏదో మాట అన్నాడను ఒక దీన్ని సృష్టించి అతన్ని నడి రోడ్లు నరికారు. ఇక్కడ బతుకుతున్నామండి. ఇంకొకటి టాటూ గురించి చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు ఆడపిల్లలు అందరికీ ఒక కోరిక ఉంటుంది, టాటూలు కొట్టుకోవాలని చెప్పి. కొట్టుకోండి, మంచిదే. మీరు దేవుంది కాక మీ తండ్రిది ఏదైనా మీరు కొట్టుకుంటారంటే ఇక్కడ కొట్టుకుంటారు, కొందరు ఇక్కడ కొట్టుకుంటారు, ఇక్కడ కూడా కొట్టుకుంటారు. ఓకే, ఇంకా దిగుతారు. అదేం సంస్కృతి? ఓకే, అది కూడా పక్కకు పెడదాం. అక్కడిక్కడ కాక ఆ చోటు కొట్టుకుంటారు. నేను చూపించొద్దు, ఆ కాళ్ళ సందులో పెట్టి మర్మాంగం దగ్గర అక్కడ కూడా కొట్టుకుంటారు. ఏంటండి దళిద్ర ఆడపిల్లలారా, మీరు పెట్టుకోండి పర్లేదు, కానీ దాన్ని చూపించడం ఏంది? అంత సిగ్గులేదా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? అక్కడేమో కళ్ళు కూడా చూపించరు, ఇక్కడేమో నేను చెప్పలేను. ఇంకా అంత వర్స్ట్ అండి మన ఆడపిల్లలు. అది మనం ఒక విషయం సార్ జోసెఫ్ గారు, మనం పెంచే విధానంలో ఉంటుంది జోసెఫ్ గారు. అఫ్కోర్స్ పెంచే విధానం ఎట్లా ఉన్నా కానీ ఆ అమ్మాయి తిరిగేటటువంటి ఎన్విరాన్మెంట్ కూడా అటువంటి ఎన్విరాన్మెంట్లో కానీ తిరిగిందంటే ఖచ్చితంగా కానీ తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలా, జాగ్రత్త పడాలి. అండ్ అది ఓకే, నువ్వు పెట్టుకున్నావు పర్లేదు, కానీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టి నా పిల్లల్ని నువ్వు చెడగొడుతున్నాడు. అది ప్రైవేట్ పార్ట్ అండి. అవును సార్, ప్రైవేట్ పార్ట్ అయినా ఏ పార్ట్ అయినా చూపించుకోవడానికి కదా ఇవన్నీ వేసుకునేది. అది దాన్ని అటు చూపించుకుంటున్నారు. ఓం నమ శివాయ. దాని గురించి మనం ఎందుకని మాట్లాడడం సార్. అనేక విషయాల మీద మనం చర్చలు చేస్తూ ఉన్నాం. ఒక చివరిగా ఒకటి భూలక్ష్మి చెప్పండి సార్. ఒక పిచ్చోడు వచ్చి ఒక టెంపుల్లో, మొన్న భూలక్ష్మి మాత టెంపుల్ విగ్రహాన్ని ఛిద్రం చేశాడు. అయితే వాళ్ళని అడిగితే వాడు పిచ్చోడు అని చెప్పాడు. అక్కడ ఆ గుడి ఆపోజిట్ మటన్ షాప్ ఉంది, పాన్ షాప్ ఉంది. వాడికి ఏది కనిపించలేదు, డైరెక్ట్ ఇదే వచ్చి అటాక్ చేయడం ఏంది? ఏమని అడిగితే పిచ్చోడు అన్నాడు. ఇంకా 4 అడిగితే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. పిచ్చోడికి పోలీస్ స్టేషన్ అన్నీ ఒకటే. అవునండి, అన్నీ ఒకటే. వాడు అటు ఇటు కాక కేవలం గుడ్లపై దాడి చేయడం ఏంది? గతంలో కూడా 2 రాక్షసులు వెళ్ళి నవరాత్రుల సమయంలో ఒక మాతా విగ్రహాన్ని వెళ్ళి పడగొట్టారు. ఆ పెద్దవాళ్ళని అడిగితే పిచ్చిదన్నారు. మళ్ళీ పిచ్చోళ్ళని రోడ్ల మీద ఎందుకు వదులుతారు? కావాలంటే నేను డబ్బులు వేసి వాళ్ళని మెంటల్ హాస్పిటల్స్కి చేర్చారా వీళ్ళు? రైట్, మెంటల్ హాస్పిటల్లో చేర్చి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే
కొంత నయమయ్యే అవకాశం ఉంటుంది కదా. షాక్ వాళ్ళు ఇవ్వదండి, మనం ఇవ్వాలి. ఇలాంటి దరిద్రులకు మనం ఇవ్వాలి, జనాలు ఇవ్వాలి, వాళ్ళని జనాన్ని చేత పెట్టాలి. ఇప్పుడు షరియాల వాళ్ళ షరియా ఒక్కవేళ అదే రివర్స్గా జరిగితే నేను ఇంకొక కులం నేను ఇంకొక విషయం, ఇంకొక యాంగిల్లో నేను మీతో మాట్లాడతాను. చెప్పండి సార్. ఇటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో చాలా జరిగినాయి. అవునండి. ఇక్కడ ఎట్లయితే ముస్లింలు చేశారో పిచ్చివాడు అని ముద్రేశారు, అక్కడ కూడా దాదాపు 6 సంఘటనలు జరిగినాయి. ఓకే. ఈ 6 సంఘటనల్లో ప్రముఖంగా అక్యూజ్ అయినటువంటి వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళను కూడా మీరు చెప్పినటువంటి ముద్రే వేసి దాన్ని ఇచ్చేశారు. ఏది పిచ్చి అనేటటువంటి ఇది ఏం పిచ్చి? మత పిచ్చి, పనికిరాని మత్తస్తులు చేసే పిచ్చితనం ఇది, అహంకారం ఇది. ఎందుకంటే హిందువులు ఎప్పుడు సహనం కోల్పోతారో తెలియదు, అది ఎప్పుడు ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఇంత సహనం కూడా పనికిరాదండి. ఇంత సహనం కూడా हम सब एक है, हमारा खून एक नहीं है, वो खून में जहर है, सबका खून लाल है लेकिन वो खून में जहर है. మనం పాములు పక్కకున్నాము కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పాముకు పాలు పోస్తున్నారు. ఎందుకు? మనల్ని మింగడానికి జరుగుతుంది. కొమోడో డ్రాగన్లు వీళ్ళు, ఇలాంటి పాములు కాదు, కొమోడో డ్రాగన్ మొత్తాన్ని మింగేస్తారు. మనం చూస్తున్నాం. సో భారతీయుల భవిష్యత్తు క్షేమంగా ఉండాలంటే మీరు ఇచ్చే సలహా ఏమి? భారతీయుల భవిష్యత్తు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్టికులర్లీ హిందూ ఆర్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం. ఇప్పుడు ముస్లింల్లో అనేక మంది స్నేహితులు ఉన్నారు నాకు, చాలా సాత్వికులు, చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళు, మంచివాళ్ళు. దానికి ఉదాహరణ చెప్పేసేలా? చెప్పండి సార్. చాలా మంచి వాళ్ళు ఉంటారు, మీకన్నా నాకన్నా చాలా మంచి వాళ్ళు ఉంటారు ముస్లిమ్స్. కానీ అందరిలో సెలెక్టివ్స్, వాళ్ళు ఇంకా ఎంత మంచి వాళ్ళు చూడాలంటే వాళ్ళ వాట్సాప్ చూస్తే తెలిసిపోతుంది. ఇంకా దానికి మించి ఏం చెప్పలేము కదండి. ఎందుకంటే వాడు ఇంకెంత మంచి వాడు చూడాలంటే వాడిని వాట్సాప్లో చూస్తే తెలిసిపోతుంది. సమయం వచ్చినప్పుడు అసలు రంగు బయటకు అసలు రూపం బయట. అయితే ఇప్పుడు మన వాళ్ళు అందరం ఏకమై మనం రాబోయే సునామీని అడ్డుకోవాలంటే ఇప్పుడే మనము గోడ కట్టాలంటే మనం ఇప్పుడే, మన యవ్వనస్తులు ఉన్నారు పిల్లలు 20-30 అయిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు చేసుకోరు, 35 దాటిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకు మూఢనమ్మకాలు, తేదీలు దొరకక, అమ్మాయిలు దొరికినా కానీ ఆస్తులు లేదో డబ్బులు లేదని పెళ్ళిళ్ళు చేసుకోరు. ఇప్పుడు అక్కడ సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ కరుగుతుంది. అయితే ఆ సంఖ్యని మనము రిటాలియేట్ చేయాలంటే ఇక్కడ కూడా పెంచాలి. 22 కాగానే మనం కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలి. 25లో మనకు ఒక నలుగురు కాదు, ఒక్కడనే కానండి. ఆ సంఖ్య వచ్చే వరకు మనకు ఒక బంగ్లాదేశ్ లాంటి దేశాన్ని అడ్డుకోవాలి. అంటే ఆ పరిస్థితిని అడ్డుకోవాలంటే మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు అక్కడ 2% ఎందుకు అయినరు? ఉన్న 12% 2% ఎందుకు అయినరు? ఎందుకంటే వీళ్ళు పెరిగారు, వీళ్ళు తగ్గుతున్నారు. దాన్ని మనం ఇది చేయాలంటే మోడీ రాడు, యోగి రాడు. ఎందుకంటే మనం మఠాన్ని పంపించేశాము, ఒకరిని అడవులకు పంపించేశాము. మనం ఓట్ల ద్వారా నాకు వద్దురా బాబు అని చెప్పి మఠాన్ని అడవులకు పంపించేశాము. ఎవరు చేయాలి? అది మనమే చేసుకోవాలంటే ఏంది? మన పిల్లలకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ భవిష్యత్తు చూపించాలి. రేపు రాబోయే ఇప్పుడు చివరి దేశం ఇది. ఇక్కడ నుంచి మనం ఎక్కడ పోలేము, నేపాల్ పోలేము, శ్రీలంక పోలేము, బంగ్లాదేశ్కి అస్సలు పోలేము, పాకిస్తాన్ రానియరు. చివరి దేశం ఇది. ఈ చివరి దేశంలో మనము కాపాడుకోవాలంటే మన సంఖ్య పెంచుకోవాలి. మనము తేదీలు, ఆస్తులు పెంచుకోవడము అదంతా పక్కకు పెట్టి ముందు వాడు ఎలాగ అంటున్నాడో వాని తరా కాకుండా కనీసం ఒక్కరిని ఇద్దరిని పెంచండి చాలు. 20 దాటిందంటే పెళ్లి ముహూర్తాలు మొదలు పెట్టుకోవాలి, ముహూర్తం లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే వాడు పెళ్లి చేసుకుంది ఎప్పుడు? కేవలం రంజాన్ మాసంలోనే పెళ్లి చేసుకోడు. దాని తర్వాత వాడికే ఉంది ఒక పెళ్ళి అనేది ఏం లేదు కదా. మన వాళ్ళు కూడా ఉన్నారు కదండి రెడీగా, మన వాళ్ళే రెడీగా ఉన్నారు. లవ్ జియాద్ అని చెప్పి నన్ను చేసుకొని వాళ్ళు ఎంబడి పడుతుంది. కేరళ ఫైల్స్ మీకు అదే కదా స్టోరీ. ఇప్పుడు దాంట్లో ఒక హిందూసే కాకుండా క్రిస్టియన్స్ కూడా చాలా మంది సెడ్యూస్ అయ్యారు కదా. ట్రాప్ అవుతారు వాళ్ళు, ఈజీ ట్రాప్ వాళ్ళకు. అయితే మన వాళ్ళు జాగ్రత్త పడాలి. మనము హిందూ ధర్మము ఏదైతే చెప్తుందో సర్వే జనా సుఖినో భవంతు,
అంటే సర్వం బాగుంటే అందులో మనం బాగుంటాము. ఇది మాకు కొంచెం విచిత్రంగా ఉంది జోసఫ్ గారు మాట్లాడటం. అంటే నేను ఎందుకు ఈ మాట అన్నానంటే మాకు ఒక పర్స్పెక్టివ్ ఉండేది. ఇది అందరూ జోసఫ్లు ఉండరు కదా. ఇప్పుడు వీళ్ళు కని సంఖ్యను పెంచుకుంటుంటే క్రిస్టియన్లు మతం మార్చే సంఖ్యను పెంచుకుంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు క్రిస్టియన్లకు ఏం చెప్తారు, హిందువులకు ఏం చెప్తారు? క్రిస్టియన్లు ఒకటే చేయాలండి. ఇప్పుడు హిందూ బంధువులు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బీజేపీ లేదా విహెచ్పి లాంటిది, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది దేశం గురించి చేస్తున్నారు. మీరు మతం మారకండి. ఇంకొకటి, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని అడ్డుకోకండి. ఎందుకంటే రేపు కావాల్సింది మనకు ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటి దళాలే. ఎందుకంటే మీరు రారు, వాళ్ళని అడ్డుకోకండి, వాళ్ళ పనులు వాళ్ళు చేయనండి. చిన్న ఉదాహరణ చెప్పేసానండి. మొన్న ఒక ఊరిలో ఒక అతను బుర్రుదుకుంటూ వెళ్తూ ఉంటే అతను వెనుక వేలాది జనాలు పోగవుతారు. అతను ఊదుడికి అందరూ ఆకర్షించిపోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, తినేవాళ్ళు, వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్గా ఇదవుతుంది. ఇదేంది వీడు బుర్రుతున్నాడని చెప్పి వాడిని తిడతారు. ఎంత పచ్చిగా తిడతారంటే అతని చెవులకి రక్తం వస్తుంది. ఆయన పాపం అతను ఊదుకుంటూనే వెళ్తాడు. వీళ్ళు తిడుతూనే ఉంటాడు, అతను ఊదుకుంటూనే వెళ్తాడు. ఇతను ఇలా ఇదవుతలేడు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఏది పడితే అది దొరికితే వాడిని కొట్టడం మొదలు పెడతాడు. వాళ్ళు కొడుతూ ఉంటాడు, ఇతను ఊదుతూనే ఉంటాడు. వీళ్ళు కొట్టుడికి అతను రక్తమయమైపోతాడు. అయినా కానీ అతను ఊదుడు మానతలేడు. ఆ ఊదుడుకు వీళ్ళ ఇంట్లో ఉన్న అటుకుల పైన, మంచాల కింద, సిలిండర్ల వెనుక, ఫ్రిడ్జ్ కింద, సోఫాల కింద గుడ్లు పలగొట్టుకుంటూ పాములు బయటకు వస్తుంది. గుడ్లు పలగొట్టుకుంటూ పాములు. అంటే ఇది చేసేది ఏంది? అతను ఊదుడు నీ ఇంట్లో ఉన్న పాములు బయట తీస్తున్నాడు. అతను నీ ఇంట్లో ఉన్న పాములు, దాగున్న పాములు, కోబ్రాలు బయటికి తీస్తున్నాడు. అతను ఎవరో కాదు, మన నరేంద్ర మోడీ గారు. ఒక్కవేళ అతను ఊదుడు బంద్ చేసాను అనుకోండి, మరుక్షణం మీరు ఉండరు. అయితే అతని పని అతను చేయనివ్వండి. అతను అడ్డుపడితే దళితులారా, మీరు ఒక చిన్న ఇది చెప్తాను, బాడుకోగిరి అంటారు దాన్ని. ఆ బాడుకోగిరి చేయకండి. అతని పని అతను చేస్తున్నాడు. నీ గురించి, నా గురించి, మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి చేస్తున్నాడు. అతన్ని మాత్రం అడ్డుకోకండి. అతను అడ్డుకుంటే మనం ఉండము. ఆల్రెడీ బంగ్లాదేశ్ అయింది. అది పోయిన సంవత్సరమే అయ్యేది. ఆ దేవుని చిత్తం వల్ల అవ్వలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ గనక ఒకవేళ ఇక్కడ నెగ్గి ఉంటే బీఆర్ఎస్ సెంట్రల్ జెండా పాతేది, కొడుకు సీఎం అయ్యేవాడు, అసదుద్దీన్ ఓవైసీ హోమ్ మినిస్టర్ అయ్యేవాడు. ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ అయ్యేవాడు. డెక్కన్ అయ్యేది, డెక్కన్ ఒక కంట్రీ అయ్యేది. అక్కడ రాహుల్ గాంధీకి చప్పనించి ఛాతి పెద్దగా అయ్యేది. వాడు ఖచ్చితంగా ఈ దేశాన్ని, మోడీని పడగొట్టి వాళ్ళందరూ కలిసి ఒక కూటమిని ఏర్పరిచి ఈ దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తుండే. ఈరోజు ఆ బంగ్లాదేశ్, మొన్న జరిగిన బంగ్లాదేశ్ మనము పోయిన సంవత్సరమే చూసేవాళ్ళం. కానీ మనల్ని ఆ శివుడు కాపాడుకున్నాడు. మనకు హెచ్చరిక ఇది. మనం ఇప్పుడు కూడా మేలుకోలేదు అంటే మనం ఖచ్చితంగా బంగ్లాదేశ్ త్వరలో చూస్తాం. ఎందుకంటే పిఎఫ్ఐ ఒక ఆదేశాలు ఇచ్చింది 1947లో ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేస్తాం. కానీ మన సెక్యులర్లు వద్దు బాబు, వాళ్ళకి అవన్నీ కనిపించవు కదా. ఇప్పుడు మనకు ఇంకొక రకమైన జిహాద్ ఉంది. అంటే అది సెక్యులర్ రూపంలో ఉండేటటువంటి జిహాద్. ఈ మన మహానటులనే నటులు ఆ జిహాద్ను పెంచి పోషిస్తున్నారు కదా. ఎవరు? కమల్ హాసన్ అండి, ప్రకాష్ రాజు, వీడు విజయ్ మొన్ననే ఇంకొకడు కూడా దూరిండల్లా. ప్రతి ఒక్కడు దూరుతున్నాడండి. ఏంటండి దళిద్రము? అందులో అల్లరి నరేష్ సినిమా ఒకటి. అంతే, జిహాదే. ఇవన్నీ జిహాదేనండి. ఇప్పుడు మీకు ధర్మాన్ని ఎవడైతే ఒకటే ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నాడంటే వాడు జిహాద్. ఖచ్చితంగా ఒకటే ధర్మాన్ని, ఎవడైనా సరే ఒకటే ధర్మాన్ని. తక్కిన వాటిల్లో లోపాలు లేవా? మరి లోపాలని ఇంత సెక్యులర్లు ఆ లోపాల గురించి మాట్లాడరు. ఎందుకంటే తంతారేళ్ళని తంతారండి.
ఖచ్చితంగా తంతారు. ఇక్కడ ఏంటి, ఏమవుతుందంటే- ఇప్పుడు అల్లరి నరేష్ ఆ సినిమా ఇది చేస్తున్నాడు. అదే అల్లరి నరేష్ ఇక అజాం మీద చేయొచ్చుగా. చేయొచ్చు కదా, అది చర్చి గురించి చేయొచ్చు కదా. చేయొచ్చుగా. ఇప్పుడు ఆదివారం కొందరు మైకులు పెట్టి పెద్ద బయట పెద్ద పెట్టి, మైకులు, పెద్ద పెద్ద మైకులు. నువ్వు పాడే పాటలో స్వరం ఉండాలి. అది ఏంది, అది కుక్కలా మురళడము. సార్ ఏదైనా సరే ఒక హద్దు మీకు హద్దు ఉంటది. నేను ఒక చిన్న అంటే నేను అది ఇది అని చెప్పట్లేదు. నేను చెప్పొచ్చు, నేను చెప్తాను. ఇప్పుడు చాలా చోట్ల హిందువులు కూడా చాలా పెద్ద పెద్ద హారన్లు పెట్టి చాలా చక్కటి పాటలు, చాలా సంగీతం సుస్వరమైనటువంటి పాటలు, ఇంత పెద్ద ఇవి పెట్టి పాడడం వలన దానికి ఉండేటటువంటి ఆ మాధుర్యం పోతున్నది. ఇప్పుడు ఈ మీరు చెప్పినట్టు క్రిస్టియన్ సభలు జరుగుతూ ఉంటాయి. అరుస్తూ ఉంటారు. అర్థమే కాదండి. అరుస్తూ ఉంటారు. అసలు సైకలాజికల్గా మనిషి చాలా ఇబ్బంది పడతాడు జోసఫ్ గారు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని అవకాశంగా మార్చుకొని వీళ్ళని రప్పించుకుంటారు. ఏదో ఒక చిన్న అద్భుతాలు చూపిస్తారు. అద్భుతం కాదు అది, వాళ్ళు నాటకం అది. అలాంటివి చూపించి వీళ్ళని లాగేసుకుంటారు లోపలికి. వాడు ఒకసారి లోపలికి పోతే మళ్ళీ బయటికి రాడు. సేమ్ ఇది కూడా ఒక క్రిస్టియన్ జిహాదే అంటాను నేను. ఒక క్రైస్తవునిగా చెప్తున్నాను, ఇది కూడా క్రిస్టియన్ జిహాదే. దీన్ని కూడా అంతం చేయాల్సిందే. ఇంకొకటి, ప్రతి హిందువులకు నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఉదయాన్నే లేస్తే మనకు సుప్రభాతం వినిపించేది. అది లేదు. అది పెట్టండి ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇంట్లో. ఇప్పుడు రేడియో లేదు, అయ్యో సౌండ్ ఉంది. మీరు ఇప్పుడు ఫోన్ ఉంది, సుప్రభాతం పెట్టండి. మీరు మొన్న జరిగింది ఇక్కడ వరంగల్లో సుప్రభాతం పెడితే ఆ పూజారిని చంపేశారు కదా. సుప్రభాతం పెడితే పూజారిని చంపారు అంటే యూనిటీ లేదు. మరి దాన్ని అడ్డుకోవడానికి ఎవడైనా వచ్చాడా? రాడు. మరి ఎవడు పెడతాడండి? పెట్టాల్సిందే. ఇప్పుడు అజాం రోజుకి 5 సార్లు అంటావు, అక్కడ వీళ్ళకు డిస్టర్బెన్స్ అనిపించదు. కానీ ఇది మాత్రం వాళ్ళకి డిస్టర్బెన్స్, మన వాళ్ళు దానికి నాంది పలుకుతారు. అయితే మన వాళ్ళు ఇప్పుడు ప్రతి ఫోన్లో రింగ్ టోన్లు ఉంటుంది, డైల్ టోన్ ఉంటుంది. హర హర శంభో ఆ పాట చాలా చక్కటి పాట, ఎంత చక్కగా ఉంటుందండి. ఆ పాట పెట్టండి. ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో రాక్షసులు, వాళ్ళ చెవులో రక్తం వస్తుంది ఇలాంటి పాటలు పెట్టుకుంటే. వాడికి వినిపిస్తే ఆ స్వరం నిజంగానే, ఇది వాస్తవం. ఇది ప్రతి ఫోన్లో పెట్టండి. చెప్తున్నా కదా, వాడికి ఆ వైబ్రేషన్లో వాడి చెవులు ఇది అయిపోవాలి, వాడు చెవిటోడైపోవాలి. నిజంగానే ఇది వాస్తవం. ఇది నిజం అండి. శివుడితో ఎవడైనా పెట్టుకుంటే, ఎవడైనా సరే, రాహుల్ గాంధీ పెట్టుకున్నాడు, నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ పెట్టుకున్నాడు. వాళ్ళ తల్లి వాడికి అతనుకు ఒక కొత్త విమానం హెలికాప్టర్ కొనిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు అతను ప్రధానమంత్రి కాలేదు, ఇక కాడు. అయితే ఎలాంటి హెలికాప్టర్ కొనిస్తుందంటే మళ్ళీ రాకుండా అలాంటి విమానం కొనిచ్చేస్తుంది ఒక గిఫ్ట్గా. ఎందుకంటే మళ్ళీ కూతుర్ని చేయాలి కదా, కూతుర్ని చేయాలంటే బలి ఇవ్వాలి. బలి ఇచ్చి ఆమెను ట్రై చేస్తారు. ఎందుకంటే ఇతను ఉన్నంత వరకు ఆమెను ట్రై చేయలేరు. ఇది జరిగేపోయే సత్యం. ఎందుకంటే శివుడితో పెట్టుకున్న ప్రతి విధవ. అంతెందుకండి, కాశీ టెంపుల్ పక్కకు ఉంది కదా మసీద్, అది శివలింగం. అది శివలింగం కాదు అని చెప్పి ఒక వకీలు, అభయ్నాథ్ అని చెప్పి ఒక హిందూ వకీలు, ఇది లేదు, ఇది ఫవారా అంటే ఫౌంటైన్ అని చెప్పి అతను చేశాడు, పిల్లేశాడు, దానిపైన వాదన చేశాడు. 6 నెలల తిరుగు ముందే స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. శివునితో పెట్టుకున్నాడు. సేమ్ అదే ఆమీర్ ఖాన్ శివుని రూపంలో ఉన్న పీకే సినిమాలో పరిగెత్తిచ్చాడు. ఇవాళ వాడు బతికేమైంది? వాడి బతుకు కూడా అదే, దాదాపు అంతే కదా. కూతురు నగ్నంగా రోడ్లపైన తిరుగుతుంది. వాడికి కూడా టైం వచ్చింది. అయితే శివుడితో పెట్టుకున్న ప్రతి విధవకు శివతాండం అవ్వాల్సి అనిపిస్తుంది. చాలా చక్కగా చెప్పారండి. మనం మరోసారి మరికొన్ని విషయాలను మనం చర్చ చేద్దాం. ఇది ఈనాటి చర్చా వేదిక. విన్నారు కదా, జోసెఫ్ ఆరోగ్యస్వామి గారు ఎన్ని రకాలుగా హిందువుల్ని హెచ్చరించారో, ఉద్బోధించారో. ఇవి ప్రతి ఒక్క హిందువు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. మిత్రులారా, హిందువులు
ఇప్పటికైనా జాగృతం అవుతారని తలుస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.